గైస్ అందరికీ హ్యాపీ వినాయక చవితి. నేను ఇప్పుడే కాలేజ్ నుంచి వచ్చా. ఈరోజే మాకు హౌస్ షిఫ్టింగ్ ఉంది, ప్లస్ వినాయక చవితి కూడా. మా ఇంట్లో ప్రిపరేషన్స్ అవుతున్నాయి. ఆల్రెడీ చిన్ను మొత్తం చేసేసింది. టేబుల్ ప్రిపేర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ దేవుడికి నైవేద్యం పాల తాలికలు. చలో ఫాస్ట్గా 5 minutesలో రెడీ అయిపోయి కలుద్దాం. క్విక్గా రెడీ అయిపోయి దేవుడి ఫొటోస్ తీసుకొని ఆ ఇంటికి వెళ్ళాము. వెళ్ళి దీపం వెలిగిస్తున్నాము. నేను హోమ్ టూర్ సామాన్లు తీసుకొచ్చాక చేస్తా. అండ్ మా పూజ కూడా అయిపోయింది, ఇక్కడ పెట్టాము. రేపు ఇంకా వేరే ప్లేస్ చూసి అక్కడ సెట్ చేసేసుకుంటాము. తిను తెలీదు, గుర్తులేదు, మర్చిపోయానంటే టోటల్ గా బ్రెయిన్ దోబింది. పాలు పొంగి చేసుకొని ఇంకా నెక్స్ట్ వినాయకుడికి అన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి. వీళ్ళందరూ డెకోర్ చేస్తున్నారు. మా బుజ్జి గణపయ్య. శశి చూడరా, డెకోర్ మొత్తం తినే చేస్తున్నాడు పాపం. అక్షింతలు కలుపుతుంది. ఇదంతా నీట్గా చేయాలి. ఇప్పుడు షారు అక్షింతలు కలుపుతుంది. చిన్న ఏం చేస్తుంది? ఇది మా ఫైనల్ అవుట్పుట్. మా పూజ అయిపోయింది. ఇప్పుడు అందరం కలిసి డిన్నర్ చేసి ఇక్కడే పడుకుంటున్నాం. పాత ఇంటికి వెళ్ళి కొన్ని సామాన్లు ఉంటే అవి అక్కడ పెట్టేసి మళ్ళీ కొత్త ఇంటికి ఇప్పుడు ఇక్కడ వినాయకుడిని పెట్టాము కదా, ఇక్కడ పడుకోవడానికి వచ్చేసాము. నేను షారు అండ్ మా దేవుడిని మళ్ళీ చూపిస్తా. మా బుజ్జి గణపయ్య. మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.